మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారంలో సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 3 క్వింటాల 65 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గుజరాత్, మహారాష్ట్రల నుంచి నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మెరుపు దాడులు చేశారు. ఫస్ట్ పట్టుకున్నటువంటి చంద్రయ్య, తర్వాత బాలకృష్ణ, తిరుపతి, తర్వాత జానీ, జనార్దన్, రజాక్ వీళ్ళందరూ ఈరోజు అరెస్ట్ చేసినాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ సందర్భంగా నేను మన రైతు సోదరులకు బెల్లంపల్లి డివిజన్లో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో ఉన్న రైతు సోదరులకు నేను విన్నవించేది ఏంటంటే, ఈ నకిలీ విత్తనాలు దయచేసి వాడకండి. వీళ్ళు ఈ స్మగ్లర్స్ నకిలీ విత్తనాలు మీకు అంటగడుతుంది. దీనివలన ఈ క్రాప్ సరిగా రాక పెద్ద ఎత్తున మీరు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే పర్యావరణ కూడా చాలా ప్రమాదం ఉంది ఈ నకిలీ విత్తనాలతో. ఒకే ఒక కారణము, ఈ నకిలీ విత్తనాలు వాడి చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. గ్లైసిన్ BT3 విత్తనాలు పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుంది, తర్వాత భూసారం కూడా దెబ్బతింటుంది. వరుసగా 3-4 సంవత్సరాలు పంట పండిస్తే తర్వాత వేరే పంటలు పండే అవకాశం ఉండదు. తర్వాత మనుషులకు కూడా చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ నకిలీ విత్తనాల ద్వారా మనకు నష్టం ఉంది. కాబట్టి దయచేసి రైతులు అగ్రికల్చర్ అధికారిని సంప్రదించి మంచి విత్తనాలు కొనుక్కోండి, మంచి పంటలు తీయండి. కాబట్టి నకిలీ విత్తనాల జోలికి వెళ్ళొద్దని ఈ సందర్భంగా నేను రైతు సోదరులకు మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అగ్రికల్చర్ అధికారులు, మా పోలీసు అధికారులు మేమంతా గ్రామాలలో తిరిగి ఇవి వాడొద్దు అనేటువంటిది అవగాహన కల్పిస్తాము. ఇక ముందు కూడా ఈ జూన్ వరకు కూడా మేము అవగాహన సదస్సులు కల్పిస్తాము. దయచేసి అర్థం చేసుకోవాలి. అట్లాగే మేము ఇప్పటి నుంచి ఈ అనుమానిత ప్రదేశాలను, అనుమానిత వ్యక్తులను కూడా తరచుగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైనా తెలియజేస్తే మేము పట్టుకుంటాము. సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతాము. ఎవరైనా ఈ అందరికీ సంబంధించిన విషయం కాబట్టి వీటి గురించి సమాచారం ఇవ్వాలని